అలా ఒక షార్ట్ స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నప్పుడు అది కెమెరా ముందు ఇలా చేస్తే బాగుంటుంది, ఎఫెక్టివ్‌గా ఉంటుంది జనంలో అని ఒక సలహా ఈయన చెప్పాడు హ్మ్. చిరంజీవి. దాన్ని ఆయన ఓకే చేశాడు. అవును నిజమే ఇలా చేస్తే బాగుంటుంది అని. డైరెక్టరు. డైరెక్టర్. అలా షూట్ జరుగుతోంది. ఆయన దూరంగా నిలబడి చూస్తున్నాడు. పేపర్ ప్రకారం జరగట్లా. వచ్చి ఇద్దరిని తిట్టాడు. ఓకే. కట్ చేస్తే మర్నాడు షూటింగ్‌కి కోదండరామిరెడ్డి రాలా. హ్మ్. చిరంజీవి వెళ్ళాడు. చిరంజీవి వెళ్ళాడు. ఓకే. డైరెక్టర్ ఏడి అని అడిగాడు. ఇంటికి ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్‌లు లేవు ల్యాండ్‌లైన్‌లు. హ్మ్. ఫోన్ చేస్తే ఆయన రాత్రి హైదరాబాద్ వెళ్ళారని చెప్పిందట వాళ్ళ ఆవిడ. ఓకే. హైదరాబాద్ వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఈ సినిమా ఉండటం వలన వద్దనుకున్నాడు ఆయన. ఓకే. 'శ్రీరంగ నీతులు' అనే సినిమా. హ్మ్. నేను ఆ సినిమా చేస్తానని ఇక్కడికొచ్చి కమిట్మెంట్ తీసుకున్నాడు. ఓహ్! ఆ సినిమా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా క్రాంతి గారే చేసుకున్నాడు. న్యాయం కావాలి. న్యాయం కావాలి కదా! శివుడు, 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 శివుడు. శివుడు. సారీ. ఆ! డైరెక్టర్‌గా ఆయన పేరే పడుతుంది. కోదండరామిరెడ్డి పేరే పడుతుంది గానీ, ఆ బ్యాలెన్స్ అంతా ఆయన డైరెక్ట్ చేసుకున్నారు. ఆయన చేసుకున్నాడు. ఓకే. సినిమా కూడా ఆడలేదనుకుంటా. ఆ తర్వాత ఇంకా బ్యానర్‌లో కోదండరామిరెడ్డి లేడు. ఓకే. శివుడు, శివుడు సినిమా ఆడలేదు కదా? ఆడలేదు. ఓకే. హ్మ్. ఒక ఓపెనింగ్స్ వచ్చి ఆగిపోయిందది. 'శ్రీరంగనీతులు' హిట్టు. 'శ్రీరంగ నీతులు' హిట్. హ్మ్. చిరంజీవి ఎందుకు వెళ్ళలేదు? ఒకే కోపం ఇద్దరికీ వచ్చి ఉండాలి గదా! అవును. ఈయన సర్దుబాటు. హ్మ్. మనం ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నాం. ఇక్కడ ఘర్షణలు పడకూడదు. అంటే ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పిందని చూస్తే, ఒకవేళ చిరంజీవి కూడా సేమ్ ఈయన సామాజిక వర్గం అయితే గనక ఆయన తిట్టేవాడా అలాగా? అంటే ఇక్కడ తిట్టేవాడా? 2 కోణాలొస్తాయి. ఆయన అలాగే తిట్టువాడంటే గనక అది ఆయన గుణం అనుకోవచ్చు. ఆయన గుణమే. రాఘవేంద్రరావును కూడా అలాగే అనేవాడు గదా! అదే. సో, ఇప్పుడు మనం ఇటొస్తే గనక మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఈ ఇండస్ట్రీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడానికి ఇవన్నీ ఒక రకంగా మీరు చెప్పినటువంటి ఇండస్ట్రీ అజెండా. మీద ప్రభావము హ్మ్. ఉంది. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ నడుస్తోంది. హ్మ్. అయితే కుల కోణంలో చూడటం తప్పు అనే మాట వినిపిస్తుంది కానీ, హ్మ్. ఒక రకంగా తెలుగు సినిమాలో ఎందుకు కాస్ట్ ఇష్యూని కథలుగా తీసుకొచ్చి చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు అనే కోణంలో గనక చూస్తే, హ్మ్. తమిళ సినిమాలో వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. అవును. దాన్ని ఇక్కడికొచ్చాక ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ఇదే కారణం. హ్మ్. ఈ ఇన్‌ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అవును. వర్గంగా మాట్లాడతారు వీళ్ళు. కులంగా మాట్లాడరు. హ్మ్. వర్గ పోరాట కోణం తీసుకొచ్చి మాట్లాడతారు. జరుగుతోంది కుల పోరాటం. హ్మ్. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం అంటే 'నారప్ప.' నారప్ప. ఎందుకు ఆ రాజీ ధోరణి అంటే ఈ ఇన్‌ఫ్లుయెన్స్ ఉండటమే కారణం. అంటే అక్కడ జరిగిన ఏదైతే అణచివేతుందో అది ఇక్కడ చేసింది మనమే గదా! మన గురించి మనం అలా చెప్పుకుంటామనా? అనే. అంతేనా? అనే. ఓకే. ఇప్పుడు రామానాయుడు గారు 'జయం మనదే' అనే సినిమా తీశాడు. చేశాడు. ఆ సినిమాలో ఒక రకంగా అది ఏ నేపథ్యం తీసుకున్నారు వాళ్ళు? కారం కారంచేడే. చేడు. కారం కారంచేడు నేపథ్యం. కారంచేడు వారి స్వగ్రామం. స్వగ్రామం. అక్కడ జరిగినటువంటి దాడులు. వాళ్ళు పారిపోయి వెళ్ళి విజయనగర్ కాలనీ అని చెప్పి చీరాల దగ్గర శివార్లలో వాళ్ళు ఒక విడిగా గ్రామం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు కదా! ఊళ్ళోంచి గెంటేసి. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ గూడా ఉంది. దగ్గుబాటి చెంచురామయ్య వీళ్ళందరూ. ఉన్నారు కదా! వాళ్ళ కుటుంబమే ఉంది. వాళ్ళు ఆయన మీద దాడి జరిగి ఆయన్ని చంపేశారు కదా తర్వాత. అవును. అవును. సో, ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు చేసిన దాడిని కూడా వాళ్ళు సినిమా తీసి క్యాష్ చేసుకోగలరు. అంత ఆర్గనైజ్డ్‌గా నడుస్తుందక్కడ. హ్మ్. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్స్ అంతా ఉంది ఇండస్ట్రీ మీద. లేదు అని మాట్లాడతారు కానీ ఉంటుంది. చాలా లౌక్యంగా నడుస్తుంది. హ్మ్. ఈ ఇబ్బందులు పడేవాడాయన చిరంజీవి. ఓకే. ఈ ఇబ్బందులు పడుతూ వాళ్ళకి కొంచెం సహకరించేవాడు. హ్మ్. దాసరితో కలిస్తే వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడుతున్నారని ఎక్కడ వీళ్ళు అనుకుంటారో అని గ్యాప్ మెయింటైన్ చేసేవాడు. ఓకే. ఆ గ్యాప్ మెయింటైన్ చేయటం వెనకాల కారణం అది. ఒక దశలో అంటే ఎక్కువ మంది నిర్మాతలు అట్టున్నారు ఆయనకి. ఆగిపోవద్దు. ఈయన అటున్నారు. ఉండాలంటే ఆళ్ళు పోవద్దు. ఎందుకున్నారు వాళ్ళు? అంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ. అవును. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అశ్విని దత్ గారు అన్న మాట ఇది. అవును. ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్ హీరో వెళ్ళిపోయాడు సినిమాలు వదిలేసి. హ్మ్. ఈ థియేటర్లను నింపేవాడు ఎవరు అనుకున్నాం. కృష్ణ అప్పటికే కొంచెం వయసు దగ్గర పడ్డము. ఆయన కొన్ని పర్టిక్యులర్ రోల్స్ చేయలేకపోవడం. అంటే అప్పటికి ఆయన ఉన్నాడు కానీ ఆ స్టామినా వేరు. ఆ! ఒక కొత్త వెల్లువ కావాలి. హ్మ్.
కరెక్ట్గా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఖైదీ సినిమా రిలీజ్ అయింది. అవును 83లో. అది ఒక గ్యాప్ని ఫిల్ చేసింది. బిగ్గెస్ట్ హిట్ అవ్వడం. ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఆ సినిమా. ఉమ్, సో ఒక క్రౌడ్ పుల్లర్ దొరికాడు అవును అనేది అర్థమైపోయింది ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి అతనితో సినిమాలు, కృష్ణతో చేయలేరు కదా వాళ్ళు. అవును రామారావు గారు రామారావు ప్రొడ్యూసర్లు. అవును ఈవెన్ జస్టిస్ చౌదరి తీసినటువంటి త్రివిక్రమరావు గారు తర్వాత ఈయనతోనే సినిమాలు తీశాడు కదా, అవును చిరంజీవితోనే. పల్లవి వెంకటరత్నం గారు చిరంజీవితోనే చేశాడు కదా. అవును. అశ్విని దత్ ఈయనతోనే క్యారీ అయ్యాడు కదా. సో అంటే ఆయన కేవలం దేవి కృష్ణ గారు వరప్రసాద్ ఎన్టీ రామారావు గారు ప్రొడ్యూసర్ కదా, తర్వాత కేవలం చిరంజీవితోనే తీశాడు. కేవలం చిరంజీవితోనే చేశాడు. బాలకృష్ణ డేట్లు చూసేవాడు ఆయన, ఓకే. కానీ ఈయనతోనే తీశాడు. ఈయనతోనే సినిమాలు తీసేవాడు. లాస్ట్ సినిమా వరకు మొగరాజు వరకు అనుకుంటా కదా. మృగరాజు వరకు ఉమ్. వాళ్ళే సినిమాలు తీశారు ఈయనతో. వాళ్ళతో ఘర్షణ అలా పెట్టుకుంటాడు ఈయన. అది కాక కృష్ణ గారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆయనతో తీయలేదు. ఆయనతో చేయలేదు. వాళ్ళ వాడే అయినప్పటికీ మీరు అయినప్పటికీ. చెప్పినట్టుగా. ఉమ్, ఆయన రామారావు గారిని విమర్శిస్తూ సినిమాలు తీస్తున్నాడు అప్పుడు. అవును. అందుకని అనివార్యంగా వీళ్ళందరూ, అంటే ఎలా ఉండేదంటే ఇండస్ట్రీలో, అంటే ఒక రకంగా ఖైదీ చిరంజీవి కెరీర్ని టర్న్ చేసింది అంటే అది బ్లాక్ బస్టర్ అవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక సమీకరణల సిచ్యుయేషన్కి దాటి ఈయన స్టార్ అయ్యాడు. స్టార్ అయ్యాడు. స్టార్ అయినప్పటికీ ఉమ్, అంటే కండిషన్స్ ఎలా ఉండేవంటే, ప్రెజర్ ఎలా ఉండేదంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద నాదెండ్ల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచాడు. ఉమ్, ఆయన దగ్గర నుంచి పవర్ లాక్కున్నాడు. 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. అవును. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఆయన వైపు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళల్లో తాతినేని ప్రకాశ్రావు గారు కూడా ఉన్నాడు. ఓ ఎన్టీఆర్తో చాలా సినిమాలు చేశారు. ఎన్టీ రామారావు గారి రూమ్మేట్ ఆయన. అవును. మెడ్రాస్లో ఈయన వెళ్ళినప్పుడు ఈయన గదిలోనే ఆయన ఆశ్రయం పొందాడు. ఈయన టీవీ రాజు ఎన్టీఆర్ రూమ్మేట్స్ అంటారు. రూమ్మేట్స్. మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు గారు.